సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. పార్టీ నడిపే పరిస్థితి లేకనే బీజేపీలో విలీనం చేస్తా అన్నారు. కేటీఆర్ కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేశారని, విలీన వారసత్వ రాజకీయాలకు మేం వ్యతిరేకమన్నారు. సీఎం రమేష్ ను తీసుకొస్తా, సవాల్పై చర్చకు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. కేటీఆర్ టైం డేట్ ప్రకటించాలని, సీఎం రమేష్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదని, కేటీఆర్ సీఎం ను వాడు వీడు అనడం కరెక్ట్ కాదన్నారు. హిందూ ఆలయాలను కూల్చుతున్నారన్న ఆయన జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మ గుడి కూల్చారని ఆరోపించారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలన్నారు. బీసీలకు 5%, ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చారని, కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ పై మాట తప్పారన్నారు. ఇది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అన్నారు. బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా అడ్డుకుంటామన్న సంజయ్, రాహుల్ గాంధీ కన్వర్టెడ్ క్రిస్టియనా, ముస్లిమా, హిందువా అని ప్రశ్నించారు. ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% హిందువుల ఓట్ బ్యాంక్ మార్చాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో వాళ్ళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కమర్దారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను నేను. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు, బీసీలకు 5% ఇచ్చారు. అది కూడా 5% కాదన్న, అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% ఉంటే 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు న్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ప్రభుత్వం కొమ్ము కాస్తారు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు. ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారిని కలిసి, నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అరే గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న చేశారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినా ఇవ్వాలి. ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నారికి వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది? ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరగుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం.